ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లపై లైంగిక దాడులు చేసిన కొందరు ఆకతాయిలు. సో విషయం ఏంటంటే, ప్రజెంట్ గా మహిళా వరల్డ్ కప్ భారత్ లో కొన్ని దేశాలలో జరుగుతుంది. సో నిన్న జరిగిన మ్యాచ్ లో ఇండోర్ లో జరిగిందనమాట. సో ఆస్ట్రేలియా ఇంకొక దేశం ఆడింది. సో సబ్జెక్ట్ టు కరెక్షన్, న్యూజిలాండ్ అనుకుంటా. సో ఆ మ్యాచ్ జరిగిన తర్వాత వాళ్ళకు హోటల్కి వచ్చిన క్రమంలో వాళ్ళను కొందరు ఆకతాయిలు లైంగికంగా వేధించారని చెప్పి ఆరోపణలు రావడం జరిగింది. సో ఆ పర్సన్ ను కూడా ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇది విషయం ఏంటంటే, ఎంత దారుణమైన విషయం ఏంటంటే, ప్రపంచ దేశాల ముందు భారతదేశ పరిస్థితిని ఎంత దిగజారుస్తున్నారంటే కొందరు వ్యక్తులు చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్స్, అథ్లెటిక్స్, స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళు క్రికెట్ ఆడుదామని వస్తే వాళ్ళ మహిళలపై లైంగిక వేధింపులేంది అసలు చాలా దారుణమైన విషయం. సో మనము ఇంకా ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెప్పి, ఇంకా పెద్ద పెద్ద ఈవెంట్స్ నిర్వహిస్తామని చెప్పి భారతదేశం బిడ్డింగ్ వేస్తుంది. సో ఇట్లాంటి సమయాలలో ఇలాంటి చిల్లరగాళ్ళు కొందరు ఇలాంటి పనులు చేయడం వల్ల దేశ పరిస్థితి అనేది, దేశ ప్రతిష్ట అనేది దిగజారిపోతుంది. సో దీన్ని పూర్తిగా ఖండించాలి. ఇలాంటి వెధవలను ఖచ్చితంగా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఒక పెద్ద పెద్ద వేరే దేశాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళను గౌరవంగా చూసుకోవాల్సింది పోయి ఇట్లాంటి ఏకంగా లైంగిక వేధింపులు అంటే నిజంగా చాలా షాక్. ఇది ఏంటంటే ఆస్ట్రేలియా ఎంబసీ కూడా వాళ్ళను అరెస్ట్ చేయాలని చెప్పి దేశం కోరిందంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట.